ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ పత్రికలో ఉన్నటువంటి ప్రధాన విషయాలకు వస్తే, ఇక దాదాపు అన్ని పత్రికల ప్రథమ పేజీలలో ఈ యొక్క గత 4-5 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా నిండినటువంటి చెరువులు, కుంటలు, మరి ప్రాజెక్టులు, తెగిపడినటువంటి రోడ్లు, అయినటువంటి ఈ యొక్క జనావాస ప్రాంతాలు, నీట మునిగినటువంటి ఇల్లు, ఇటువంటి దృశ్యాలతో కూడినటువంటి ఫోటోలు ఈరోజు ప్రధాన పత్రికలో మనకు చూడొచ్చు మిత్రులారా. అదేవిధంగా గత 5-6 రోజుల నుంచి ఒక తుంపరు నుంచి స్టార్ట్ అయ్యి ఒక భారీ వర్షాలు క్రమేపీ ఒక గంట సేపు కూడా మరి జాప్యం లేకుండా పడుతున్నటువంటి వర్షాలతోని జనజీవం మాత్రం అస్తవ్యస్తమైనట్టు, మరి కొన్ని అత్యవసర పనుల నిమిత్తం బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి, అటువంటి తరుణంలో కూడా ఈ యొక్క వర్షాల అడ్డంకి తమకు ఉంది అనేటువంటి విషయాన్ని, మాకు ఇబ్బందులు అనేటువంటి విషయం కూడా కొన్ని పత్రికలలో అక్కడక్కడ విలేజ్లలో మనం తరచూ కనిపిస్తూ ఉంది. ఇక వర్షాలతో మాత్రం నిండినటువంటి చెరువులు, మరి అప్పటికప్పుడు కొన్ని రిపేర్లు లేకపోవడం, మరమ్మతులు లేకపోవడం, మరి తెగిపడినటువంటి కాలువలు, రోడ్లు, విపరీతమైనటువంటి ఒక అంటే తెలంగాణ భాషలో ఈ కయ్యలని, నెర్రలని ఆ విధంగా మాట్లాడినటువంటి మాటలు కూడా ఈరోజు ప్రధానంగా పత్రికల్లో కనిపిస్తూ ఉన్నాయి మిత్రులారా. ఎందుకంటే ఆ యొక్క బ్రిడ్జి పక్కనే సుమారు ఒక 500 నుంచి 1000 మీటర్ల వరకు యొక్క రోడ్లు కొట్టుకపోయినటువంటి దృశ్యం. అసలు ఒక విలేజ్ నుంచి మరొక విలేజ్కి మరి పోయినటువంటి పరిస్థితి కూడా మనం ఈ యొక్క రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఫోటోలు కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం మిత్రులారా. అదేవిధంగా ఇక ప్రధానమైనటువంటి విషయానికి వస్తే, ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి మరి యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు పైన స్పందించినటువంటి కేసీఆర్, అదేవిధంగా ఈ యొక్క వార్తలే మనకు ప్రధానంగా ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి మిత్రులారా. ఇక ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడి. వెంకయ్యనాయుడు తర్వాత పోటీ పడుతున్న రెండవ తెలుగు వ్యక్తి, 3 దఫాలుగా ప్రతిపక్షాల అభ్యర్థులు దక్షిణాది వారి అనేటువంటి వార్త ఒకటి చూస్తున్నాం. ఇక జస్టిస్ సుదర్శన్ రెడ్డి విజయానికి తెలుగు రాష్ట్రాలు ఏకమవ్వాలి మన సీఎం అంటున్నటువంటి మాట మిత్రులరా. ఇక పార్లమెంటరీ బాలయ్య ఆడిటోరియంలో జరిగిన ఎన్డీఏ ఎంపీల సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ సన్మానిస్తున్న ప్రధాని మోదీ. చిత్రంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్, జేపీ నడ్డా. ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ఏకగ్రీవంగా ఎన్నుకుందాం, అధికార విపక్షాలకు ప్రధాని మోదీ పిలుపైనటువంటి వార్త మనం చూస్తున్నాం మిత్రులరా. వీరే కొత్త కాబోయేటువంటి ఉపరాష్ట్రపతి, మరి బీజేపీ ప్రతిపాదించినటువంటి అభ్యర్థి, ఈ గ్రీన్ షాల్వాలో ఉన్నటువంటి రాధాకృష్ణన్ గారు. ఇక నేరం చేస్తే ప్రధానమంత్రికి ఉద్వాసన, దీంతో సహా నేడు లోక్సభలో 4 కీలక బిల్లులు. జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరణటువంటి వార్త కూడా ఇక్కడ చూస్తాం మిత్రులు. ఇక ఆత్మ విశ్వాసం, విశ్వమంతా అందాల పోటీలంటే సౌందర్య ప్రదర్శన కాదు, అడుగడుగునా ప్రతిఫలించే ఆత్మవిశ్వాసం, మహిళా సాధికారికత, సామాజిక సేవ దిశగా సాగే అడుగులు అంటోంది రాజస్థానీ సుందరిమణి విశ్వకర్మ. ఈ ఏడాదికి మిస్ యూనివర్స్ ఇండియాగా నిలిచిన ఆమె పూర్తి కథనమైనటువంటిది. ఇక వసుంధర పేజీలో కూడా పూర్తి వార్త ఒకటి మనం ఉంటుంది, చూడొచ్చు. ఇక ములుగు జిల్లా ఏటూరునాగర మండలం చిన్నబోయినపల్లి గ్రామంలో తన 8 ఎకరాల వరి పొలంలో ఇసుక మేట వేయడంతో దిగులుగా కూర్చున్న మహిళ రైతు దమ్మని రాజేశ్వరి అనేటువంటి, అంటే ఇసుక కొట్టుకొచ్చినటువంటి ప్రాంతం ఆ పొలం అంతా ఈ విధంగా కనిపిస్తుంది మిత్రులరా. మరి
పరిస్థితి. ఇక భారత్ చైనా సంబంధాలు ప్రపంచ శాంతి కీలకమైనటువంటిది ఈ వార్త ఒకటి చూస్తాం. ఇక జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయండి, నిబంధనల విరుద్ధంగా కమిషన్ ఏర్పాటు, గత ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే రాజకీయ వ్యూహం, హైకోర్టులో కేసీఆర్ హరీష్ రావుల పిటిషన్ అనేటువంటి వార్తలు చూస్తున్నాం మిత్రుల. ఇక నిబంధనల ప్రకారమే నిర్మాణమైనటువంటి వార్త. మరి ఫస్ట్ టైం కేసీఆర్ హరీష్ రావు ఈ విధంగా పత్రికలకు వచ్చి మరి ఆ నివేదిక తప్పు ఉంది అప్పట్లో అనేటువంటి మాటను మాట్లాడుతున్న విషయం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక కమిషన్ మిమ్మల్ని తప్పుదో పట్టించినటువంటి వార్త కూడా ఇక్కడ చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా ఇస్రో చైర్మన్ వి నారాయణకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చిత్రంలో ఓఈబీసీ కుమార్. 40 అంతస్తుల భవనమంతా ఎత్తు రాకెట్ ను నిర్మిస్తున్నాం, అంతరిక్ష పరిశోధనలో అద్భుత ప్రగతి సాధించాం, ఓయూ స్నాతకోత్సవంలో ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ అనేటువంటి వార్త మనం ఇక్కడ చూస్తున్నాం ప్రధాన పేజీలో. ఇక చెదరిన మనసులకు స్వాంత అనేది బీమా ఉన్న ధీమా కరువు, అత్యధిక కేసులో నగదు రహిత చికిత్సలకు ఇన్సూరెన్స్ కంపెనీల మొండి చేయి, రియంబర్స్మెంట్ లోను తీవ్ర జాప్యం, అమలుకు నోచుకొని ఐఆర్డీఏ నిబంధనలు, దేశంలో 20% మందిలో ఏదో ఒక మానసిక రుగ్మత అనేటువంటి వార్త కూడా చూస్తాం మిత్రులారా. యొక్క బీమా రంగంలో ఏముంటుందంటే కొన్ని బీమా రంగాలు మాత్రం డబ్బు ముందు చెల్లించాలి, ఆ తర్వాత క్లెయిమ్ చేసుకోవాలి. ఇక కొన్ని ఇన్సూరెన్స్ విషయాలల్లో బీమా ఎట్లా ఉంటుందంటే ఓ 10 లక్షలు 5 లక్షలు మనకు బీమా చేయించుకుంటాం, ముందుగానే జాయిన్ అవుతాం, ఆ తర్వాత మన ట్రీట్మెంట్ జరుగుతుంది, మనకు పంపిస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆ జరిగినటువంటి యొక్క బిల్లుకు సంబంధించినటువంటిది చెల్లిస్తారు. ఇది పేషెంట్కు మాత్రం ఏం సంబంధం లేకుండానే జరిగిపోతుంది. ఆసుపత్రి వారే క్లెయిమ్ చేస్తారు, బిల్లు చూపిస్తారు, వాళ్ళు వచ్చి క్లెయిమ్ చేస్తారు ఆ యొక్క ఇన్సూరెన్స్ చేసుకునే సంస్థ. కానీ ఇక్కడ మాత్రం ఒకటి చర్చించుకోవాల్సిన విషయం ఒకటి ఉంది మిత్రులారా. సపోజ్ ఇప్పుడు ఒక వ్యక్తికి 10 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది, ఏదో కారణంతో ఆసుపత్రిలో జాయిన్ అవుతాడు. నిబంధనల ప్రకారం ఏముంటుంది మిత్రులారా, ఒక 24 గంటల ఆసుపత్రిలో ఆ యొక్క చికిత్స తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక దానికి ఏం చేస్తారంటే ఇక ప్రైవేటు ఆసుపత్రి వారు చూస్తారు ముందుగా, ఈయనకు 10 లక్షల ఇన్సూరెన్స్ ఉంది, మనం ఎందుకు వదిలిపెట్టాలి. ఇక ఆయనకు అయ్యే ఖర్చు వాస్తవానికి 1-2 లక్షలు, ఎక్కువ అంటే 2-3 లక్షల వరకు ఉంటుంది. ఇక మీరు చూస్తారు ఇక ఆ టెస్ట్లు ఈ టెస్ట్లు, వారిని పిలిపించి వీళ్ళు పిలిపించి ఈ స్పెషలిస్టు ఆ స్పెషలిస్టు, ఇక అరికాలు కాడికి వెళ్ళి మొదలు పెడితే ఇక బ్రెయిన్ వరకు ఇక ఉన్న టెస్ట్లు అన్నీ ఎంఆర్ఐ, సిటీ స్కాన్ అన్నీ తీస్తారు. ఇక తీసి తర్వాత అంతా నార్మల్ అని చెప్పేసి చెప్తారు. మరి ఇవన్నీ ఎందుకు టెస్టులు చేసారా అంటే మరి చూడాలి కదా, మరి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూడాలి కదా, మరి మాకు ఎట్లా తెలుస్తుంది. ఇదంతా ఎట్లుంటుంది అంటే పేషెంట్కు అవగాహన ఉండదు సామాన్యంగా, ఇంకేమైనా ఉండొచ్చు, ఇక బంధువులకి ఏమి అవగాహన ఉండదు. వీరిద్దరికి ఉన్నటువంటి అవగాహన లేకపోవడం, వీళ్ళేమనుకుంటారంటే మా దగ్గరనైతే డబ్బులు వసూలు చేస్తలేరు, పోయేది బీమానే కదా, పోయేది మా మేము అప్పట్లో చెల్లించిన బీమా నుంచే వసూలు చేసుకుంటున్నాను. ఈ విధంగా వాళ్ళు ఒక డిసైడ్మెంట్ ఉంటారు. ఇక వీళ్ళు ఆసుపత్రి వారు ఏమనుకుంటారంటే మనం మంచిగా 10 లక్షల వరకు ఈయనకు బీమా ఉంది, క్లెయిమ్ చేసుకోవచ్చు అని వీళ్ళు అనుకుంటారు. ఇక తిరిగి ఎటు చూసి ఏముంటుందంటే ఈ యొక్క ఇన్సూరెన్స్ లో ఉన్నటువంటి 10 లక్షలు ఖాళీ చేయడమే ఈ యొక్క ఆసుపత్రి యాజమాన్యాల పెద్ద అదనమాట. ఇది చెప్పలేని ఒక మోసం అని చెప్పవచ్చు మిత్రులారా. ఇటువంటి అయితే కోకోలు ఇవాళ అడుగు పెట్టింది మొదలుగా షురుగా ఆ యొక్క ఆసుపత్రి వారు చేసేటువంటి చేతి వాడటం మాత్రం అంతా ఇంత కాదు. ఇక కొన్నిటి దగ్గర మాత్రం ముందు మనం డబ్బులు చెల్లించాలి. ఇక డబ్బులు చెల్లించాలన్న వరకు వాళ్ళు ఏం చేస్తారంటే ఆసుపత్రి వారు ముందు మీరు డబ్బులు చెల్లించండి అని చెప్పేసి ముందు అది చేస్తారు. అప్పుడు రోగి చెల్లించాడు డబ్బులు, అప్పుడు వాళ్ళకి ఇబ్బంది, ఇది రోగుల మీద పడుతుంది ఇబ్బంది. ఇందులో 2 విభాగాలు అనమాట. ఇక ఆ విధంగా చెదిరిన మనుషులకు స్వాంతం ఏదంటే డబ్బులు చెల్లించక ముందు చెల్లించమనేది చెప్పేదేమో వీళ్ళకి ఇబ్బంది రోగులకు. ఇక ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఉంటేనేమో ఆసుపత్రి వారికి ఒక మంచి ఆదాయం అనమాట. ఈ విధంగా నడుస్తున్నాయి మిత్రులారా ప్రైవేట్ ఆసుపత్రులు. వెలుగు పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. రైతు కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఉపరాష్ట్రపతి బరిలో తెలంగాణ బిడ్డ, ఇండియా కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ బి సుదర్శన్ అనేటువంటి వార్త వెలుగు పత్రికలో ప్రధానంగా చూస్తున్నాం మిత్రులారా. ఇక ముదురుతున్న యూరియా లొల్లి అనేటువంటి ఒకటి వార్త ఇందులో చూస్తున్నాం. ఇక
జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించుకుందాం, రాజకీయాలకు అతీతంగా ఏకబోదాం సీఎం రేవంత్ రెడ్డి అంటున్నమాట. ఇక కాళేశ్వరం రిపోర్ట్ ను కొట్టేయండి, హైకోర్టులో వేరువేరుగా కేసీఆర్ హరీష్ రావు పిటిషన్ అనేటువంటి వార్త కూడా చూస్తున్నాం. ఇక మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలనేటువంటి వార్త కూడా చూస్తున్నాం. ఇక బంగారం వేటలో సింగరేణి అనేటువంటి వార్త, కరెంట్ షాక్ తో 4 మృతి అనేటువంటి వార్త కూడా చూస్తున్నాం మిత్రులారా. ఇక హైదరాబాద్ లో కరెంట్ స్తంభాలపై కేబుల్ వైర్లు కట్ అయినటువంటి వార్త చూస్తున్నాం మిత్రులారా. నిన్న ఈ యొక్క కృష్ణాష్టమి సందర్భంగా ఒక కేబుల్ వైర్ నుంచి ఒక 5 దుర్మరణం చెందినటువంటి హైదరాబాద్ రామంతపూర్లో జరిగినటువంటి సంఘటన మీకు అందరికి తెలిసిన విషయమే. ఇక ఆ యొక్క ఇన్సిడెంట్ను దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ చైర్మన్లు కానీ, ఈ యొక్క రాజకీయ నాయకులు కానీ, గ్రామీణ వాతావరణంలో ఒక వేల సంఖ్యలో, వందల సంఖ్యలో ఒక మన తేనె చెట్టలాగా ఉన్నటువంటి ఒక వైర్లైన్ మాత్రం చాలా మటుకు తొలగించినట్టు వార్తలు మనం చూస్తాం మిత్రులారా. ఎందుకంటే ఎవ్వరు పడితే వారు నెట్ అని చెప్పేసి, కేబుల్ అని చెప్పేసి, ఇంకా తదితర ఛానల్ అని చెప్పేసి వైర్లు ఎవ్వరు పడితే వాళ్ళు ఈ యొక్క కరెంటు పోల్ల పైన అమర్చినటువంటి ఒక పెద్ద ఒక వైర్ల చుట్టాలను మాత్రం నిన్న మాత్రం చాలా తొలగించినట్టు వార్తలు మనకు కనిపిస్తాయి మిత్రులారా. ఏదేమైనా మిత్రులారా, ఈరోజు మనం మొత్తం టోటల్ ప్రధానమైనటువంటి వార్తలకు వస్తే ఈ యొక్క ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఈ వార్తలు, తర్వాత కేసీఆర్ ఒక బీసీ ఘోష్ కాళేశ్వరం పైన ఉన్నటువంటి కమిటీ ఆ రిపోర్టు మరి తప్పు ఉంది, మరి సవరించాలని చెప్పేసి కోర్టులకు వెళ్తున్నాము అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ వార్తలే ప్రధానంగా కనిపిస్తున్నాయి. మరి ఈరోజు ప్రధాన పత్రికలో ఉన్నటువంటి వార్తలు మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాం. ఇవి ఈనాటి వార్తలు మిత్రులారా. నమస్కారం.